అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రాజేష్ కిచెన్లో డే 2 అండి. ఇవాళ డే 2లో ఒక ఆర్డర్ కూడా రాలేదు. డే 1లో అయితే నిన్నైతే ఒక ఆర్డర్ వచ్చింది. ప్రజెంట్ ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించగా నిమ్మకాయలు ఉన్నాయి. సో నిమ్మకాయ పచ్చడి పెడదామని చెప్పేసి నిమ్మకాయలు నీట్గా మార్నింగే కడిగి పెట్టేసి వెళ్ళాను. సో వారిపోయాయి. ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట పచ్చడి కోసము. మీకు ఎవరికైనా నిమ్మకాయ పచ్చడి కావాలి అన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను చేసి పంపిస్తాను. ఇది ఒకటే కాదు, ఏదైనా రెసిపీ మీకు కస్టమైజ్డ్ కావాలన్నా చెప్పండి, నేను డెఫినెట్గా చేసి పంపిస్తాను. నా వాట్సాప్ నెంబర్ మీకు పెట్టేస్తాను. సో ప్లీజ్ వాడే మసాలా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీ చేసుకొని కుకింగ్ అనేది చేస్తాను అనమాట. స్టోర్ చేసుకుని అయితే అసలు చేయనండి. బయట కూడా చాలామంది బయట ఫుడ్ కూడా పడదు కదా. సో హోమ్మేడ్ ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, చేసి పంపిస్తాను. ఏ రెసిపీస్ అయినా పర్లేదు, చేసి పంపిస్తాను. కాకపోతే నాకేంటంటే ఒక 1 డే బిఫోర్ చెప్తే నేను మీకు ఆ టైంకి నేను చేసి పంపిస్తాను. ఎందుకంటే మీరు చెప్పిన రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ నా దగ్గర ఉండకపోవచ్చు ఆ టైంలో. సో ఒక 1 డే బిఫోర్ చెప్పారంటే నేను ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టేసుకొని అవైలబుల్గా పెట్టుకొని నేను మీకు కుకింగ్ అనేది చేసి పంపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. నేను జొమాటోలో కూడా పార్ట్నర్ ఐడికి అప్లై చేస్తున్నాను, బట్ అది కొంచెం టైం పట్టేలాగా ఉంది. సో ప్రజెంట్ అయితే డైరెక్ట్ ఆర్డర్సే ప్రిఫర్ చేస్తున్నాను. జొమాటో కూడా చూస్తున్నాను, బట్ అది ఇంకా అప్లికేబుల్ అవ్వట్లేదు, ఎందుకో రిజెక్ట్ అవుతుంది. సో చూడాలి దేని ఎందుకు అలా అవుతుందో. సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను నేను దాని గురించి. వీలైతే జొమాటోలో కూడా అవైలబుల్గా ఉండేలా చూస్తాను. ప్రజెంట్ అయితే డైరెక్ట్ ఆర్డర్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక నేను ర్యాపిడో కానీ లేదా